కరీంనగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు వారు ఆర్టీసీ బస్సులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో ముచ్చటించారు. స్కూల్ కాలేజీల సమయానికి అదనంగా బస్సులు నడుపుతున్నామని ఆయన మంత్రి పొన్నం ప్రకటించారు. మహాలక్ష్మి పథకం తరువాత బస్సులో ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిందన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని చూసిందన్నారు. తాము ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ప్రకటించి గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఆ కొన నుంచి కొన దాకా పోవడానికి ఉచితంగా బస్సు సౌకర్యం కలగజేసినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. ఉచిత బస్సు సౌకర్యం కలగజేయడంతో పాటుగా అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించినటువంటి పెరుగుతున్నటువంటి రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడము, కొత్త రూట్లను వేయడము, స్థానికంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక మార్గాల్లో బస్సులు నడిపే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య 10,000 సంఖ్య దాటి ఇంకా ముందుకు పోతున్నటువంటి ప్రగతి వైపు దూసుకొని పోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక మహిళా సంఘాలను యజమానులుగా చేసి దేశంలో చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాల ద్వారా బస్సులను ఆర్టీసీలో నడుపుకొని వాళ్లకు కిరాయిస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉంది అంటే అది తెలంగాణ. భవిష్యత్తులో కూడా ఇంకా మహిళలకు సంబంధించి బస్ స్టాండ్లలో కానీ బస్ స్టేషన్లలో కానీ ఎక్కడ ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలు కలిగజేసే విధంగా చర్యలు తీసుకుంటూ నష్టాల నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్కు వస్తూ ఉద్యోగస్తుల పాత బకాయిలను చెల్లిస్తూ కొత్త నియామకాలు చేపడుతూ ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ 1 ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, యావత్ కేబినెట్ మంత్రులు అందరం కూడా కలిసి అన్ని రకాల అంశాలను సానుకూలంగా స్పందిస్తూ పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండెకాయ, లైఫ్ లైన్ అయినటువంటి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం. తెలంగాణ లెక్క చేయకుండా పరిపాలన చేసిన మీరు ప్రజాపాలన మా ప్రభుత్వాన్ని అనడానికి మరి ఈరోజు ఒక మాట మాట్లాడుతున్న హరీష్ రావు గారు, ఏదైతే సెంట్రల్ ప్రొక్యూర్ జరిగిందో ఆ సెంట్రల్ ప్రొక్యూర్ సంబంధించిన ఫైల్ మొత్తం మా దగ్గరికి వచ్చింది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆ ఫైల్ మీద మేము సంతకం పెట్టినాం. బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రభాకర్ అన్న గారు సంతకం పెట్టినారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు గొప్పగా ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో వాళ్ళకు షూస్ కానీ, బట్టలు కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, ఇంకా ఇతర సామాగ్రి ఉండాలని చెప్పి గొప్ప ఆలోచనతోని సెంట్రల్ ప్రొక్యూర్ చేస్తే ఆ సెంట్రల్ ప్రొక్యూర్ యొక్క టెండర్ వాల్యూ 600 కోట్ల రూపాయలు, 683 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినటువంటి ఏదైతే లిడిక్యాప్ కానీ, మన చేనేతకు సంబంధించినవి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగ సంస్థలకు ఇచ్చినవి 500 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 1142 కోట్ల రూపాయల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ జరిగితే 2000 కోట్ల రూపాయల సెంట్రల్ స్కామ్ జరిగిందని మాట్లాడతాడు. మాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరి మీడియా మిత్రులు సాక్ష్యం. వారి పరిపాలనలో దోసుకోవడం, దాచుకోవడం తప్ప వేరే తెలియదు. పచ్చగామిళ్ళకు ఊరద పచ్చగా నడుపు అందరూ కూడా అదే విధంగా అనుకుంటారు. ఈరోజు పారదర్శకంగా ఒక స్పెషల్ సిఎస్ని వేసేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల ద్వారా ఆధ్వర్యంలో కూడా ఆన్లైన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా టెండర్లో పాల్గొనే విధంగా టెండర్ ప్రక్రియ అమలు చేసి ఆ ఫలాలు అందే విధంగా ఈరోజు వెల్ఫేర్ పిల్లలకు గొప్పగా ఉండే విధంగా ఆలోచన చేసినారు. ఎన్నడన్నా మీ ప్రభుత్వంలో మన వెల్ఫేర్ పిల్లలకు ఒక డైట్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళ భోజనం ఎట్లా ఉన్నది, అదేవిధంగా వాళ్ళ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుదాం, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారని ఎప్పుడైనా ఆలోచన చేసిలా? మీ హయాంలో ఈ జిల్లాకు సంబంధించి 33 జిల్లాల్లో ఎక్కడన్నా ఒక ఎస్సీ గురుకులం కొత్త భవనం ఏర్పాటు చేసిందా అని అడుగుతున్నా.